మనకి 8 కేజీస్ దీంట్లోకి వేసేసుకొని 8 కేజీస్ డోర్ లాక్ చేసేసి ఓకే డోర్ లాక్ చేసేసి ఫస్ట్ దాంట్లో లిక్విడ్ సార్, ఈ దాంట్లో సెకండ్ దాంట్లో కంఫర్ట్ నీళ్ళ ముందు అలాంటివి ఉంటాయి కదా సార్, అలాంటివి ఏమన్నా ఇక్కడ వేసుకోవచ్చు. ఇక్కడ మిషన్ క్లీన్ చేసుకునే పౌడర్లు వస్తాయి, సర్ఫ్ ఐటమ్స్ నాలుగు. సర్ఫ్ అయితే యూజ్ చేయకూడదు సార్ మిషన్. అదే కొంతమంది 2 వేలు సర్ఫ్ తర్వాత వాసన క్వాలిటీ రావంటుంటారు సార్, అట్లాంటి వాళ్ళు అయితే 2 యూజ్ చేస్తాం. లిక్విడ్ వాడినామంటే చాలా. ఓకే, ఈ లిక్విడ్ ఎట్లా ఇప్పుడు ఐఎఫ్బి అనుకోండి సార్, మీరు తీసుకున్నాం ఐఎఫ్బి లిక్విడ్ వేసేది మళ్ళీ కంఫర్ట్ అవసరం లేదు. ఐఎఫ్బి లిక్విడ్కి అన్ని మిక్స్ అయ్యి ఇచ్చింటారు దాంట్లోనే, సర్ఫ్ 2 అన్ని మిక్స్ అయ్యి. ఓకే, ఒకవేళ బయట తీసుకుంటే మామూలు ఇప్పుడు సర్ఫ్ ఎక్సెల్ తీసుకున్నాం ఒక లిక్విడ్ 90 ml వేసుకొని దీంట్లోకి కంఫర్ట్ సపరేట్గా వేసుకోవాలి. ఓకే, అది తీసుకుంటే ఎంత కావాలంటే ఎంత అదే తీసుకుంటారు. ఓకే, ఇవన్నీ ప్రోగ్రామ్స్ సార్, ఇలా లైట్లు పడినాయి కదా, ఇవన్నీ ప్రోగ్రామ్స్. ఏ ప్రోగ్రామ్ పెట్టామంటే ఆ ప్రోగ్రామ్ దగ్గర లైట్ పడుతుంది. సో ఇక్కడ టైమింగ్ అంతా చూపిస్తుంది మనకి. ఫస్ట్ ఇది వచ్చేసి టైమింగ్ 1:32 నిమిషాలు. ఇది కేజీస్ 3.5 కేజీస్. ఇది ఆర్పిఎం, ఇవి టెంపరేచర్. ఇవి వచ్చేసి ఇంకా ఆప్షన్స్ మనకి, ఇవి లాస్ట్లో చెప్తాను మీకు. ఓకే, మిక్స్డ్ ఆయిల్ అంటే 2-3 ఉన్నారంటే ఇంట్లో 3 ఉన్నారు కాబట్టి దీంట్లోకి వేసుకోవచ్చు. టైమింగ్ అంతా అక్కడే పడుతుంది సార్, 1:30 నిమిషాలు టైమింగ్. ఓకే, కాటన్ వచ్చేసి కాటన్ బట్టలు ఉంటాయి, అంటే కాటన్ బట్టలు ఏం లేకుండా డైలీ చేసేది కానీ 8 జతలు ఉన్నాయంటే 8 జతలు దీంట్లోకి వేసుకోవచ్చు మనం. ఓకే, టైమింగ్ వచ్చేసి 2:58 నిమిషాలు టైమింగ్ పడుతుంది. 8 జతలకి 8 జతలు స్టీమ్ ఏడుస్తుంది లాస్ట్లో, అందుకు ఆ టైమింగ్ ఎక్కువ తీసుకుంటుంది. బేబీ వేర్ అంటే చిన్నపిల్లలవి, అవి సపరేట్గా వేసుకోవచ్చు. టైమింగ్ ఇక్కడ చూపిస్తుంటుంది 2:26 నిమిషాలు. పిల్లలు ఎక్కువ మాపుతూ ఉంటారు కదా, అలాంటి టైమింగ్ ఎక్కువ పడుతుంది. పవర్ స్టీమ్ వచ్చేసి కొత్త బట్టలు ఉంటాయి కదా, ఆవిరితో ఉతుక్కోవాలనుకుంటే ఆవిరితో వాష్ చేసుకోవచ్చు. ఓకే, రిఫ్రెష్ వచ్చేసి మనకి ఆవిరి, దీంట్లో కూడా సేమ్ ఆవిరి స్టీమ్ ఏడుస్తుంది. కొత్త బట్టలు తెచ్చుకొని కబోర్డ్లో పెట్టింటాం, కబోర్డ్లో కానీ గూట్లో కానీ పెట్టింటాం, మట్టి వాసన వస్తూ ఉంటాయి గూట్లో పెట్టినవి. అలాంటివి ఏమన్నా రిపేర్ చేసుకోవచ్చు, స్మెల్ వెళ్ళిపోతాయి. కాటన్ ఎక్కువ ప్లేస్ వచ్చేసి ఎక్కువ మాపుతూ ఉంటాం కదా సార్, అలాంటివి ఏమన్నా ఇక్కడ వేసుకోవచ్చు. క్రెడిట్లో ఉక్సులు పట్టు చీరలు ఉంటాయి కదా, పట్టు చీరలు అలాంటివి కూడా ఇక్కడ వేసుకోవచ్చు. ఎంబ్రాయిడింగ్ శారీస్, వర్కింగ్ శారీస్. టప్లిన్ వచ్చేసి మనం టప్లిన్ పెట్టుకునేటప్పుడు 2 నెలలకు ఒకసారి పౌడర్లు వేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఆ పౌడర్ దొరుకుతుంది, పౌడర్ ఉంటుంది. టెంపరేచర్ తగ్గించుకోవాలి మనం దీంట్లోకి ఆప్షన్స్లో అయితే. టప్లిన్కి ఉలన్స్ పెట్టేసుకున్నామంటే మనం పౌడర్లు వేసుకొని క్లీన్ చేసుకోవడానికి 54 minutes టైమింగ్ పడుతుంది సార్. అది స్పిన్ డ్రై చెప్తాను సార్, చెప్తాను. ఉలన్స్ పెట్టేసుకున్నామంటే 54 minutes పడుతుంది టైమింగ్, టక్లీన్ అయిపోతుంది దాంట్లో. ఓకే, రిన్స్ ప్లస్ స్పిన్ అంటే బయట ఉన్న లిక్విడ్లు వాడుతూ ఉంటాం కదా సార్, సర్ఫ్ ఎక్సెల్ అలాంటివి. లిక్విడ్ వేసి కంఫర్ట్ వేయడం మర్చిపోయినామంటే మరీ నెక్స్ట్ టైం ఈ ప్రోగ్రామ్ పెట్టేసుకొని రిన్స్ ప్లస్ స్పిన్ కంఫర్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే. పూలు అంటే రగ్గులు వేసుకోవచ్చు, దీంట్లో 1-2 వేసుకోవచ్చు, ఎక్కువ బరువు ఉంటాయి. వెయిట్లెస్ అంటే 3 కానీ 4 కానీ వేసుకోవచ్చు. ఇంకా అది టప్లిన్ పౌడర్ కూడా దీంట్లోకి వేసుకోవచ్చు 2 months కోసం దాంట్లోకి, ఉలన్స్లోకి. ఓకే, ఓకే. యాంటీ అలర్జీ అంటే జ్వరం వచ్చిన వాళ్ళవి, ముసలి వాళ్ళవి అలాంటివి ఉంటాయి కదా సార్, అలాంటివి మాత్రం ఇక్కడ వేసుకోవచ్చు. బల్కి అంటే పెద్ద పెద్ద రగ్గులు ఉంటాయి కదా, రోడ్ల పైన అమ్ముతూ ఉంటారు, అలాంటివి ఏమన్నా ఇక్కడ వేసుకోవచ్చు. బొచ్చు 12 అలాంటివి ఇక్కడ. సింథటిక్ డైలీ అంటే సింథటిక్ అంటే మెత్తని శారీస్ ఉతుకులు కట్టుకుంటూ ఉంటారు కదా, శారీస్ మాత్రమే ఇక్కడ వేసుకోవచ్చు. ఎక్స్ప్రెస్ 15 వచ్చేసి మనకి త్వరగా అయిపోవడానికి, అంటే ఫంక్షన్లకు వెళ్ళి వచ్చేదాం కదా, ఎక్కువ మాపింటాయి, అలాంటివి ఏమన్నా ఉన్నాయి ఇక్కడ వేసుకోవచ్చు. 15 నిమిషాలు అయిపోతుంది మనకి. ఓకే, ఇంకేమన్నా డౌట్ ఉన్నాయా ఇక్కడ? ఇంకేమైనా స్పీడ్ ఎంత పెట్టుకోవాలి మామూలుగా? స్పిన్ స్పీడ్ అన్ని టెంపరేచర్ అన్ని మిక్స్ అయ్యి ఇచ్చింటారు వాళ్ళు. కాటన్ పెట్టినామంటే కాటన్లో 2:58 నిమిషాలు టైమింగ్ ఉంటుంది. ఎన్ని కేజీలు మనం పెట్టాల్సిన అవసరం లేదు, 1000 RPM ఇస్తారు సార్ మనకి. చాలా అదే 1200 1400 వరకు ఉంది కదా, 1400 పెట్టామంటే మనం 1200 1400 కానీ ముడతలు పట్టిపోతాయి, బట్టలు అన్నీ ముడతలు పడతాయి, స్పిన్ ఎక్కువ తిరుగుతుంది కదా. అదే దీనికి దీని ప్రోగ్రామ్ ప్రకారం ఆ టైమింగ్ అదే స్పీడ్ ఉంటుంది మనం పెట్టుకుంటాం. ఇక్కడ ఏ ప్రోగ్రామ్ పెట్టినామో స్పీడ్ అదే ఉంటుంది ఆటోమేటిక్గా. మనం అలా ఎక్స్ట్రా స్పీడ్ పెట్టుకోవాలని అట్లా ఏముండదు. ప్రోగ్రామ్ పెట్టేసి ఆ ప్రోగ్రామ్కి ఆ స్పీడ్ ఉంటుంది అంతే. ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టేసుకొని స్టార్ట్ చేసినామంటే రన్ అవుతుంది. ఇది నొక్కాలి ఖచ్చితంగా, మీరు ఏ ప్రోగ్రామ్ పెట్టినా కూడా మనకి స్టార్ట్. స్పిన్ స్పీడ్, టెంపరేచరు, ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి సార్ మనకి. ఈ ఆప్షన్స్ అంటే యూజ్ అవ్వదు మనకి, లాక్ చేసింటారా అంటే వాడుకోవచ్చు. అన్ని ప్రోగ్రామ్స్ బట్టి ఇస్తుంటారు వాడు. ఓకే, అవి ఉంటాయి. కిందది వచ్చేసి లాస్ట్
అదేమండి ఇది వచ్చేసి మనకి 2 మంత్స్కి ఒకసారి 1 మంత్కి ఒకసారి డస్ట్ ఏమైనా రూపాయి బిల్లులో ఉంటుంది కదా సార్, చెంపి బిల్లులు కానీ పిన్నుసులు కానీ ఇక్కడికి వచ్చి పడతాయి. ఓకే. తీసిన మనకు ఒక ½ లీటర్ మీద వాటర్ వస్తాయి, ఒక గ్లాస్ మీద వాటర్ వస్తాయి. దీంట్లో రూపాయి బిల్లులు అన్నీ ఇచ్చి పెడతాయి. ఓకే ఓకే. అట్లా 2 మంత్స్కి ఒకసారి అట్లా 1 వీక్ కానీ ఏమైనా ఉన్నాయో చూసుకుంటా ఉండాలి. మరి ఇట్లా వాటర్ అది తీసుకుంటుంది కదా, ఆన్ చేస్తే ట్యాప్ ఆన్ చేసి తీసుకుంటాం. మళ్ళీ అయిపోయినాక ఏమైనా సౌండ్ చేస్తుంది బట్టలన్నీ లాస్ట్లో ఈ ఎండ్ అని పడుతుంది, డీ ఎండ్ అని పడుతుంది. ఈ ఎండ్ పడి సౌండ్ ఏమైనా ఇస్తుంది? అలారం వస్తుంది. ఓకే. రన్ చేయొచ్చా? రన్ చేసి క్లీనింగ్ కోసం రన్ చేయొచ్చా? టెస్ట్ మోడ్ పెట్టేసి టెస్ట్ మోడ్ అది 2 ప్రెస్ చేయాలా? నీళ్ళు ఇట్లా వస్తాయి పైకి. ఇక్కడ వాల్ ఉంటుంది కదా, వాల్ నుంచి వచ్చి ఇక్కడ లిక్విడ్ కానీ సర్ఫ్ కానీ ఏమైనా వేసినా కూడా తీసుకుని వెళ్తాం. ఓకే ఓకే. నేను ప్రీ వాష్ నేను వాష్. ఇది ఏం బ్రో ప్రీ వాషా? అంటే ఏమైనా ఫస్ట్లో లిక్విడ్ కానీ పౌడర్ వేసి ఉంటాం కదా, అది తీసుకొని వెళ్తాయి. మళ్ళీ ఇక్కడికి వస్తాయి వాటర్. ఇక్కడ మామూలుగా సపోజ్ ఇప్పుడు ఐఎఫ్ వేసుకున్నాం అనుకో, ఇక్కడ ఏం వేయాల్సిన అవసరం లేదు. అయితే అవసరం లేదు. అదే సర్ఫ్ ఇక్కడ ఏదైనా ఏరియాలో వేసుకున్నాం అనుకో, అంటే లిక్విడ్ కానీ ఇక్కడ కంఫర్ట్ వేసుకోవాలి. ఇక్కడ ఒకవేళ కావాలంటే సర్ఫ్ కూడా వేసుకోవచ్చు. సర్ఫ్ వేసుకోవచ్చు. వాషింగ్ క్వాలిటీ రాదు అనుకున్నాను. ఓకే. ఎక్కువ మాపుదాన్న బట్టాలకి అయితే వాషింగ్ క్వాలిటీ రాదు సార్. అప్పుడు సర్ఫ్ కూడా 2 వేయాల్సిందే లిక్విడ్. ఒకవేళ సర్ఫ్ ఒకటే వాడుకుంటామంటే జస్ట్ ఒకటి వేసేయాలి. యూజ్ చేయకూడదు సార్, వాడుకుంటా అవునా? లైఫ్ రాదు సర్ఫ్ యూజ్ చేసిన. ఏం ఇక్కడ ఏం లీక్ కాదు కదా, ఇక్కడేమి ఇక్కడ వాటర్ ఏమి. కంటిన్యూగా అట్లా వాడితే మీ హీట్ కాదు బ్రో. ఇప్పుడు 2 సార్లు వేసినాం అనుకో, 2 సార్లు 8 చేతులు అంటే గంట గ్యాప్ ఇవ్వాలి సార్. గంట గ్యాప్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ వాషింగ్ అయిపోయిందంటే ఉతుకు గంట గ్యాప్ ఇచ్చి ఇంకా మీరు గంట గ్యాప్ ఇచ్చి ఎన్ని వాటిని వేసుకోవచ్చు. గంట కానీ హీట్ అవుతుంది కదా, లేకుంటే హీట్ అవుతుంది, మోటార్ హీట్ అవుతుంది. మినిమం అంతకన్నా ఫాస్ట్గా వారానికి 3 మంత్లు కూడా వేయలేరు. వారానికి 3 మంత్లు 2 రోజులు సార్. ఇంకా ఏమైనా ఉన్నాయా? అంతే.